అందరికీ గుడ్ మార్నింగ్. మీరు అందరు బాగున్నారు కదా? ఇప్పుడైతే మాకు ఎగ్జామ్స్, నేనైతే చదువుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హరిణి రిహాన్ 2023. సో పాప అయితే రెడీ అయిపోయింది స్కూల్ కోసం. తనకైతే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడైతే చదువుకుంటుంది. ఇవాళ ఓవరాల్ ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి హిందీ వర్ణమాల. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి చదువుకోవాలి. సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మహారాష్ట్ర స్పెషల్ ఆమ్లెట్ పావ్ అయితే చేసుకున్నాము. సో దీని రెసిపీ కావాలంటే షార్ట్లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ నూడిల్స్ అయితే సింపుల్గా చేశాను పిల్లల కోసం అని చెప్పి. సో ఇది కూడా రెసిపీ షార్ట్లో అయితే పెడతాను ఈరోజు. సో నెక్స్ట్ లంచ్లోకి అయితే చూసేయండి. రైస్ అయితే పెట్టేసిన, అలాగే పప్పు అయితే ఉడికింది. పప్పునైతే ఉడికించేసిన. టమాటా చారు వేద్దామని అనుకున్నా, బట్ టమాటోస్ లేవు. సో ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. సో దీనికైతే పోపు పెట్టేయాలి. ముందు స్టవ్ వెలిగించి పోపు గరిటె అయితే పెట్టేసి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకున్న. తర్వాత జీలకర్ర ఆవాలు యాడ్ చేసేసిన. అవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని దాన్ని తీసుకెళ్ళి పప్పులో అయితే వేసేయాలి. అప్పుడు కొంచెం ఒక గరిటె పప్పు తీసుకొని అందులో అయితే ఇట్లా చేసేస్తాను అనమాట. ఆయిల్ మిగిలిపోతుంది కాబట్టి. సో మంచిగా కలుపుకొని అందులోనే రుచికి తడిపడా సాల్ట్ వేసేసుకొని అయితే కలుపుకున్నాను. సో పప్పు అయితే రెడీ అయిపోయింది సింపుల్గా. ఎందుకంటే చిన్నోడికి వ్యాక్సిన్ ఇచ్చినాం కదండి. సో వానికైతే పెయిన్ ఇంకా అయితే తగ్గలేదు కాబట్టి వాడిని పట్టుకుంటూ వంట హెవీగా చేయాలంటే కష్టం అని చెప్పేసి సింపుల్గా పప్పు అయితే చేసేసిన. వీడైతే అస్సలు నన్ను వదలట్లేదు, మస్తు ఏడుస్తున్నాడు. కానీ ఏం చేయాలి, తప్పదు కదా. ఐస్ పెట్టి కూడా మంచిగా ఆపిన. సో నెక్స్ట్ ఈవినింగ్ అయితే చిన్నోడు ఏడుస్తుందని చెప్పి కొన్ని లిటిల్ హార్ట్స్ అయితే తీసుకొచ్చిండు మా వారు. కానీ చాలా బాగుంటాయి, నాకు చిన్నప్పటి నుండి ఇష్టం లిటిల్ హార్ట్స్. ఈ ఆల్ఫాబెట్స్ అయితే ఇక్కడ స్పైసీగా ఉంటాయి, అవి మాకు నచ్చుతాయి అన్నమాట. సో నెక్స్ట్ మా పాపకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదా. సో దానికోసమని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రేపైతే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది. సో అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎక్కువ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అయితే ఇస్తున్నారు, ఫస్ట్ క్లాసే కదా. సో ఆమెనేమో తిండితోటి బిజీగా ఉంది, నేను చదవాల్సి వస్తుంది, ఆమెనేమో తినుకుంటూ కూర్చుంటుంది. చూడుర్రి, అరే ఇది చెప్పేది వినే అంటే అస్సలు వింటలేదు. ఇక గట్లే ఉంటుంది థియరీ. కొంచెం వాళ్ళకి తెలియాలిగా, స్టడీ అంటే దాని ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందో ఇప్పుడు తెలియదు కదా వాళ్ళకి. సో అట్లనే ఉంటుంది, బట్ చదవడం. సో తర్వాత చిన్నోడైతే పడుకున్నాడు అని చెప్పేసి ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి స్టవ్ క్లీన్ చేద్దామని స్టవ్ మీద అయితే కొన్ని నీళ్ళు జల్లి ఉంచిన. సో తర్వాత మంచినీళ్ళు అయితే వచ్చినాయి. చక్కచక్క బాటిల్స్లో అయితే వాటర్ అయితే నింపేసిన. బాటిల్స్ అప్పటిదప్పుడే కడుక్కుంటూ ఫటాఫట్ నింపేస్తుంది, ఎందుకంటే మళ్ళీ చిన్నోళ్ళు వేస్తాడని చెప్పి. సో బాటిల్స్ నింపేసి ట్రాలీలో కూడా పెట్టేసిన. నెక్స్ట్ చూడండి, మిగిలిన బాసాలు తోమేసిన. తర్వాత స్టవ్ అయితే మంచిగా స్టీల్ పీస్ తోటి అయితే తోమిన అనమాట. కానీ వాటర్ ఎక్కువగా అయితే యూజ్ చేయొద్దు స్టవ్కి, అట్లా అని చెప్పి ఫస్ట్ కొన్ని వాటర్ పోసి తడిపి పెట్టిన. తర్వాత ఇట్లా తోమేసి క్లాత్ తోటి అయితే తుడిచేసిన. క్లాత్ తోటి ఒకసారి మంచిగా తుడిచి తర్వాత మళ్ళీ దాన్ని పిండి మళ్ళీ క్లీన్గా అయితే తుడుచుకొని మళ్ళీ దాన్ని పిండేసి అయితే ఆరేసేసిన. సో అది ఎక్కువ స్టవ్ తుడడానికి యూజ్ చేస్తూ ఉంటా. సో చూడండి, మన కిచెన్ అయితే ఇంత క్లీన్గా ఉంది. ఈ లోపల మా చిన్నోడైతే లేచిండు. తర్వాత డిన్నర్ అయితే చేసేసినాం. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.